Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు Greedytech తెలుగు అండ్ ఈ వీడియోలో iQOO Z7 Pro ఫోన్ ది అన్బాక్సింగ్ చూద్దాం. అలాగే క్విక్ హ్యాండ్స్ ఆన్ రివ్యూ కూడా ఇస్తాను. అయితే ఈ ఫోన్ ఫైనల్ ప్రైస్ అయితే అఫీషియల్ గా లాంచ్ అవ్వలేదు. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ ప్రైసింగ్ వచ్చేసి 30,000 రూపీస్ లో ఉంటుంది. సో ఫైనల్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి, కమెంట్ లో కూడా పిన్ చేస్తాను. సో ఈ ఫోన్ మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రీమియంనెస్. దీంట్లో మనకి కర్వ్ డిస్ప్లే ఇచ్చారు, ఐపీ రేటింగ్ ఉంది, సో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి, అలాగే మంచి కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ మెయిన్గా ఫోకస్ చేసేది అయితే ప్రీమియంనెస్ గురించి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్. కొత్తగా అయితే ఏం లేదు, రెగ్యులర్ iQOO బాక్సెస్ లానే ఉంది. సో సైడ్స్లో ఏం లేదు అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెక్స్ ఉన్నాయి. అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్లో ఫస్ట్ వచ్చేసి ఫోన్ ఉంది, దాని తర్వాత బార్ కోడ్ స్టిక్కర్స్, దాని తర్వాత ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్, దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్, ఆ తర్వాత 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్, USB Type-C ఛార్జింగ్ కేబుల్ అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫోన్ చూద్దాం. దీని మీద ఉన్న కవర్స్ స్టిక్కర్స్ అయితే తీసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్. ఫస్ట్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసేసుకుందాం. సో బ్యాక్ సైడ్లో మనకి దీంట్లో ఏజీ గ్లాస్ యూజ్ చేస్తున్నారు, యాంటీ గ్లేర్ కోటింగ్ ఇచ్చారు, మ్యాట్ ఫినిష్ కూడా ఉంది. అయితే ఈ ఫోన్ వచ్చేసి 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, గ్రఫైట్ మ్యాట్ అండ్ బ్లూ లగూన్. మన దగ్గర మ్యాట్ కలర్ ఉంది అండ్ చూడడానికి చాలా బాగుంది, సాఫ్ట్ టెక్స్చర్ కూడా ఉంది, కొంచెం గ్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. పైన వచ్చేసి మనకి కెమెరా మాడ్యూల్ ఉంది విత్ డ్యూయల్ కెమెరా సెటప్. ఫస్ట్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దాని కింద 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అయితే ఈ ఫోన్లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు. నెక్స్ట్ మనకి కెమెరాస్ పక్కన ఒక రింగ్ లాగా ఇచ్చారు కదా, అది ఆరా లైట్ అంటారు. దాంట్లో 2 ఫ్లాష్ లైట్స్ యూజ్ చేస్తున్నారు అండ్ దీనివల్ల 9 times మోర్ ఇల్యూమినేట్ చేస్తుంది ఏరియాని. సో సింగిల్ ఫ్లాష్ లైట్ బదులు 2 ఫ్లాష్ లైట్ ఇస్తే ఆబ్వియస్లీ ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది కదా. అండ్ ఈ ఆరా లైట్ వల్ల 60% బ్రైట్నెస్ కూడా పెంచుతుందంట. సో ఇది వన్ ఆఫ్ ద హైలైట్స్ అండ్ ఒక డిజైన్ ఐకాన్ కూడా చెప్పుకోవచ్చు. ఇక దాని కింద మనకి iQOO బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక ఫ్రంట్కి వచ్చేసరికి మనకు ఒక హ్యూజ్ 6.7 inch కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో మనకి 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits అండ్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసి స్కాచ్ సెన్సేషన్ అప్. అండ్ డిస్ప్లే పైన చూసుకున్నట్టయితే మనకి ఇయర్ పీస్ ఉంది, అలాగే పంచ్ హోల్ డిజైన్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అండ్ డిస్ప్లే కింద చిన్న కూడా చాలా స్లీక్గా ఉంది. అండ్ ఇక సైడ్స్కి వచ్చేసరికి ఫస్ట్ రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్లో మనకి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బటన్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది, క్లికబుల్గా కూడా ఉన్నాయి. అండ్ టాప్లో వచ్చేసి మనకి సెకండరీ మైక్ ఉంది ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని కూడా రాశారు. లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇది వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే, డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఇచ్చారు అండ్ SD కార్డ్ ఆప్షన్ అయితే అస్సలు లేదు. దాని తర్వాత మనకి ప్రైమరీ మైక్ ఉంది, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అలాగే స్పీకర్ గ్రిల్. బై ద వే ఈ ఫోన్లో జస్ట్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఫోన్లో IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. సో లైట్ డ్రిజిల్స్ అలాంటి టైంలో ఫోన్ భయపడకుండా వాడుకోవచ్చు, కొంచెం తడిసినా కానీ కూడా ఏం కాదు. నెక్స్ట్ ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.36 mm అండ్ వెయిట్ వచ్చేసి 175 grams. ఫోన్ చూడడానికి అండ్ పట్టుకోవడం కూడా చాలా స్లీక్గా ఉంది అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ ఫోన్ వైడ్గా కూడా లేదు, సో కంఫర్టబుల్గా సింగిల్ హ్యాండ్తో పట్టుకొని సింగిల్ హ్యాండ్లో కూడా వాడుకోవచ్చు. సో డిజైన్ బిల్డ్ అయితే టాప్ నాచ్లా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఫోన్ చూసినప్పుడు అయితే నేను నిజంగా షాక్ అయ్యాను. లైక్ ఒకసారి ఫోన్ చూసాను, డబ్బా చూసాను, ఈ డబ్బాలకి వెళ్ళి వచ్చింది ఫోన్ అన్నట్టు చూసాను అనమాట. అంత షాక్ అయ్యాను, అంత బాగుంది. 3D కర్వ్ డిస్ప్లేస్ అంటే నాకు మొదటి నుంచి కొంచెం సాఫ్ట్ కలర్ అనుకోండి, ఐ ప్రిఫర్ ఇట్ అనుకోండి. బట్ స్టిల్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. వెదర్ అది వీడియోస్ చూడడానికైనా, గేమ్స్ ఆడడానికైనా, రెగ్యులర్ యూసేజ్కైనా కానీ లుక్లోనే చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. అండ్ చెప్పే కదా, స్లీక్నెస్ కూడా చాలా ప్రీమియం ఫీల్ ఉంది. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది 4 nm ప్రాసెసర్ అండ్ దీంట్లో మనకి Mali G610 MC4 GPU ఇస్తున్నారు విత్ 8GB LPDDR4X RAM అండ్ అప్ టు 256 GB ఆఫ్ స్టోరేజ్. మన దగ్గర అయితే ఇప్పుడు 256 GB వేరియంట్ ఉంది. అండ్ గేమింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ ఫోన్లో డెడికేటెడ్ ఒక మోషన్ కంట్రోల్ అనే ఫీచర్ ఇచ్చారు. సో గేమ్స్, PUBG లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఒక స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు షూట్ చేయడం కానీ, గన్ రీలోడ్ చేయడం కానీ అలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేసేటట్టు సెట్ చేసుకోవచ్చు. మెయిన్గా హెవీ గేమర్స్కి ఫీచర్ బాగా నచ్చుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 4600 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ మనకి బాక్స్లో 80 watts పవర్ అడాప్టర్ ఇస్తున్నారు, కానీ 66 watts వరకే సపోర్ట్ చేస్తుంది ఫోన్. బట్ స్టిల్ 66 watt కూడా చాలా ఫాస్ట్గానే ఛార్జింగ్ అవుతుంది. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఫోన్ని ఆన్ చేసేసి చూద్దాం. సో ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్, ఇది వచ్చేసి యాప్ డ్రావర్. బ్లోట్వేర్ అయితే ఎక్కువ ఏం లేదు, కానీ మీరు యూజ్ చేయని యాప్స్ ఉండొచ్చు కొన్ని, అవి తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇది వచ్చేసి నోటిఫికేషన్ ప్యానల్, సెట్టింగ్స్ పేజ్, అబౌట్ సెక్షన్ చూసేద్దాం. సో దీంట్లో మనకి రైట్ అవుట్ ద బాక్స్ వన్ టచ్ OS 13 బేస్డ్ ఆన్ Android 13 రన్ అవుతుంది విత్ జులై సెక్యూరిటీ ప్యాచ్. అండ్ కంపెనీ వాళ్ళు మనకి దీనికి 2 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. అది కూడా మార్కెట్లో అందరికి చేసేలా అనేస్తున్నారు. సో వెల్ అండ్ గుడ్. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ ఫోన్లో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, లైక్ హాట్ యాప్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనం డిసేబుల్ చేసేసుకోవచ్చు. జస్ట్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోకి వెళ్ళిపోయి ఆ యాప్ని డిసేబుల్ చేసేస్తే మనకి ఆ యాప్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏమీ రావు. అలాగే బ్రౌజర్ నోటిఫికేషన్స్ కూడా డిసేబుల్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. రెగ్యులర్ iQOO అండ్ వివో ఫోన్స్ లానే ఉంది. రెగ్యులర్ ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్. బై ద వే దీంట్లో వైడ్ కెమెరా లేదు కాబట్టి మనకి జస్ట్ 1x అండ్ 2x ఇచ్చారు. మనం రైట్ సైడ్ వెళ్తే మనకి వీడియో మోడ్ ఉంది అండ్ మోర్ సెక్షన్ కూడా ఉంది. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా కూడా సిమిలర్ ఇంటర్ఫేస్ ఉంది. నెక్స్ట్ ఇక కెమెరా శాంపుల్ షాట్స్ చూద్దాం. కెమెరా క్యాప్చరింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫొటోస్ కూడా నాకైతే బాగానే అనిపించాయి. కెమెరా రివ్యూలో ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం దీని గురించి. మనకి దీంట్లో 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి శాంపుల్ ఫుటేజ్ 4K రెజల్యూషన్లో రికార్డ్ చేశాను, కానీ 1080pకి డౌన్ స్కేల్ చేశాను. నెక్స్ట్ స్పీకర్స్ టెస్ట్ చేద్దాం. దీంట్లో మనకి జస్ట్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఆడియో ప్రివ్యూ. స్పీకర్ అయితే లౌడ్గానే ఉంది, లైక్ మీడియా కన్జంప్షన్, వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి బాగానే ఉంది. అండ్ రింగ్ టోన్స్కి, అలార్మ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పీకర్ అయితే సఫిషియెంట్లీ లౌడ్. అండ్ ఈ ఫోన్లో మనకి ఆడియో జాక్ అయితే లేదు, కానీ హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. సో మీ దగ్గర ఒక మంచి బ్లూటూత్ ఆడియో హెడ్సెట్ ఉంటే హై క్వాలిటీ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు అండ్ దాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లైక్ విత్ ఇన్ ఎ సెకండ్ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. మనకి దీంట్లో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది అండ్ గుడ్ లైటింగ్ కండిషన్స్లో అండ్ లో లైటింగ్ కండిషన్స్లో ఫేస్ అన్లాక్ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. లైక్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అన్లాక్ చేస్తుంది ఫోన్ని. అండ్ లో లైటింగ్ కండిషన్స్లో కూడా ఫేస్ అన్లాక్ చాలా బాగా పనిచేస్తుంది. లైక్ విత్ ఇన్ ఎ సెకండ్ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది, డ్యూయల్ 4G, డ్యూయల్ 5G. అండ్ ఈ ఫోన్లో మనకి 10 5G బ్యాండ్స్ కూడా ఉన్నాయి. అన్ని మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ 5G బ్యాండ్స్. సో మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేసినా కానీ 5Gలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ దీంట్లో మనకి Wi-Fi 6 వస్తుంది, అలాగే బ్లూటూత్ వర్జన్ 5.3. అండ్ ఇక హ్యాండ్స్ ఆన్ రివ్యూ వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ అయితే లిటరలీ టాప్ నాచ్. ఆ ఫీల్డ్లో అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేదు. నెక్స్ట్ డిస్ప్లే కూడా చాలా బాగుంది, కెమెరాస్ కూడా బాగున్నాయి ఫర్ ద ప్రైస్. అండ్ బ్యాటరీ 4600 అంటే మీరు తక్కువ అనుకోవచ్చు, కానీ 5000కి 4000కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఫర్ మోస్ట్ పీపుల్ ఎంటైర్ డే వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫైనలీ పర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, అండర్ 25,000 రూపీస్ ఒక ప్రీమియం లుకింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళైతే iQOO Z7 Proని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. స్పెషలీ స్లీక్ డిజైన్, కర్వ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఇక ఆఫ్టర్ సేల్ సర్వీస్ విషయానికి వచ్చేసరికి మనకి ఇండియాలో మోర్ దాన్ 650+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అకార్డింగ్ టు రివ్యూస్ iQOO వాళ్ళ సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయి, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్. సో దాని గురించి అయితే మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సీ యూ నెక్స్ట్ టైం.